ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి అంతర్జాతీయ విమానాశ్రయం టేకాఫ్కు సిద్ధమైంది. ప్రధానమంత్రి రాక కోసం ఎదురుచూస్తూ ఉంది. పీఎం స్కెడ్యూల్ ప్రకారం అన్ని అనుకూలిస్తే ఈ నెలలోనే రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి గల్ఫ్ దేశాలకు తొలి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎగిరే అవకాశం ఉంది. 1050 ఎకరాల విస్తీర్ణం, 175 కోట్ల రూపాయలతో విస్తరణ. శ్రీవారి పాదాల చెంత ఆయన వాహనం గరుడ పక్షి రెక్కలు విప్పినట్టు ఉండే ఆకారంలో టెర్మినల్ నిర్మాణం. ఏపీకి అంతర్జాతీయ విమానాశ్రయం లేదన్న కొరతను తీరుస్తూ రేణిగుంట విమానాశ్రయ విస్తరణ పూర్తయింది. 4 ఏళ్ల క్రితమే ఈ పనులు ప్రారంభమైన రాష్ట్ర విభజన తర్వాత వేగం పెరిగింది. గడిచిన 4 నెలలుగా ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో పనులు పరుగులు పెట్టాయి. ప్రధానమంత్రి షెడ్యూల్ కుదిరితే ఈ నెల 19న ఇంటర్నేషనల్ టెర్మినల్ను ప్రారంభించాలని పట్టుదలగా ఉంది ఏపీ ప్రభుత్వం. పాత టెర్మినల్ కెపాసిటీ 200 మంది ప్రయాణికులు కాగా కొత్త టెర్మినల్ను 700 సామర్థ్యంతో నిర్మించారు. పార్కింగ్ ప్లేస్ను కూడా 4 రకాలుగా విభజించారు. ప్రస్తుతం తిరుపతి నుంచి రోజు 21 విమానాలు దేశీయ మార్గాల్లో నడుస్తున్నాయి. అంతర్జాతీయ సర్వీసులను ముందు గల్ఫ్ దేశాలకు, ఆ తర్వాత అమెరికా, యూరప్ దేశాలకు నడపాలని ప్లాన్ చేస్తున్నారు అధికారులు. భవిష్యత్ అవసరాలకు సరిపడా ఇప్పుడే రెండో రన్వే కోసం ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినట్టే. సమ్ వర్క్స్ ఉన్నాయి, అవన్నీ టెస్టింగ్ చేయవలసి ఉంటుంది. మెషినరీస్, పాసెంజర్ బోర్డింగ్ బ్రిడ్జెస్, కన్వేయర్ బెల్ట్స్, సీసీటీవీస్, సెక్యూరిటీ ఎక్విప్మెంట్స్ అవన్నీ టెస్టింగ్ చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ ఆపరేషనైజేషన్కి ఇస్తాం. చిత్తూరు, రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లోని దాదాపు ప్రతి ఊరి నుంచి 10 మందికి తక్కువ కాకుండా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 200 మంది దాకా ఇటు చైనా గానీ అటు హైదరాబాద్ గానీ వెళ్లి గల్ఫ్ విమానాలు ఎక్కుతున్నారు. రేణిగుంట నుంచి నేరుగా సర్వీసులు మొదలైతే వీళ్లందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. తిరుపతి, నెల్లూరు పరిసరాల్లో పారిశ్రామిక అభివృద్ధి మరింత ఊపందుకునే అవకాశం ఉంది. అన్ని అంగులతో సకల సౌకర్యాలతో చిత్తూరు జిల్లా నడిబొడ్డున రేణిగుంట ప్రాంతంలో పెడుతున్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిజంగా మన జిల్లాకు కలికితురాయి. అటువంటి అద్భుతమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని సాధ్యమైన త్వరలో ప్రారంభించి సౌకర్యాలు ప్రారంభిస్తే ఖచ్చితంగా చిత్తూరు జిల్లాకి ప్రత్యేక గుర్తింపు వస్తుంది. రైతులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, పారిశ్రామికులు కావచ్చు, అలాగే ప్రయాణించే ప్రయాణికులు కావచ్చు, ఎక్కువ మోతాదులో జర్నీ చేయడం వల్ల ఆర్థిక లావాదేవీలు పెరగడం వల్ల ఇక్కడ వాళ్ళకి ఎక్కువగా ఆర్థిక అవకాశాలు, ఉపాధి కల్పన, పరిశ్రమలు రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. వెంకన్న దర్శనానికి వచ్చే వీఐపీ భక్తుల కోసం 70వ దశకంలో రేణిగుంట విమానాశ్రయాన్ని ప్రారంభించారు. తర్వాత ప్రయాణికులు లేక కొన్నాళ్ల పాటు మూతపడింది. ఎన్డీఏ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఈ విమానాశ్రయాన్ని ఆధునీకరించింది. తర్వాత యూపీఏ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయికి పెంచుతూ నిధులు కేటాయించింది. తిరిగి ఎన్డీఏ అధికారంలోకి రావటం, ఏపీకి చెందిన అశోక్ గజపతిరాజు విమానయాన శాఖ మంత్రిగా ఉండటంతో పనులు పరుగులు పెట్టాయి. అంతర్జాతీయ టెర్మినల్ ప్రారంభానికి సిద్ధమైంది.